ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానంతో మీ ముందున్నారు. మిమ్మల్ని ధైర్యపరిచే వాగ్దానం ఇస్తూ ఉంటున్నారు. అదేంటో విన్నామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈరోజు దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నారు కదా. మనమందరం మానవులుగా రేపు ఏం సంభవిస్తుందో, రేపు నాకు ఫీజు కట్టగలుగుతానా లేదా, నేను పై చదువులు చదవగలుగుతానా లేదా, నేను అనుకున్నవి జరుగుతాయా లేదా అని మనం చింతిస్తూ ఉంటాం కదండి. చూడండి, రేపు మనకి ఇంటర్వ్యూ ఉందంటే ఈరోజు రాత్రంతా కూడా నిద్ర మనకు పట్టదు. అలాగే రేపు ఏదైనా జరగాలి అన్నట్లయితే మనకి ఏ రోజు నుంచి అది జరుగుతుందా జరగదా అనే భయం మనం పొందుకుంటాం. అయితే యేసయ్య చెప్తున్న మాట, రేపటి సంగతులను రేపు సంగతులే చూసుకుంటాయంట, అవే చింతిస్తాయి. కాబట్టి మనం చింతించకూడదు అని చెప్తున్నాడు. అంటూ పై భాగం మనం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. యేసయ్య ఒక మాట చెప్తాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లను కూర్చుకున్నావు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని యేసయ్య చెప్తున్నాడు. ఒక చిన్న పిచ్చుక అంటండి 3 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతుందంట. ఓన్లీ 3 years తన లైఫ్ స్పాన్. ఆ 3 ఏళ్ళు దేవుడు ఎలాగ పోషించుకుంటాడు? అంత చిన్న జీవులను కూడా దేవుడు పట్టించుకుంటాడు. కీర్తన 50:11 ఎంత మంచి మాట దేవుడు చెప్తున్నాడండి. కొండల్లో ఉన్న పక్షులన్నీ నేను ఎరుగు, అంటే నాకు అన్ని పక్షుల సంగతి నేను తెలుసుకుంటాను. ప్రతి ఒక్కరు పక్షి నా దృష్టిలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మరి మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు కారా? మీ గురించి నేను ఆలోచన చేయనా? నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నా సెలవు లేకుండా కింద రాలదని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈ చిన్న జీవులు, ఈ జీవుల సంఖ్య లేక వాటి యొక్క లైఫ్ స్పాన్ మనం చూసినట్లయితే చాలా తక్కువ, కానీ దేవుడు వాడిని పోషించుకుంటున్నాడు, వాడిని బలపరుస్తున్నాడు, వాటిని తృప్తిపరుస్తున్నాడు. బైబిల్లో ఇంకొక మాట అనుచుచుండు, పిల్ల కాకులను కూడా ఆయన ఆహారం ఇచ్చి వాటికి తృప్తినిస్తున్నాడంట. ఈ రోజు దేవుడు నీకు తృప్తినిస్తాడు. నువ్వు చింతించకండి, రేపటి గురించి అస్సలు చింతించకండి. టుమారో ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ బై అ గాడ్ హూస్ మైటీ అండ్ హీస్ అ ప్రొవైడర్. ఆల్రెడీ నీ ఫ్యూచర్ని ఆయన చూసుకుంటున్నాడు. సో ప్రతి జీవిని, ప్రతి పొలంలో ఉన్న పశువులను, అంతేకాదు ఆకాశ పక్షులు అన్నీ కూడా తెలుసుకున్న దేవుడు, అంత అల్ప జీవులను తెలుసుకున్న దేవుడు, ఆయన స్వరూపంలో ఉన్న మనల్ని ఆయన పోషించుకోవడం ఖచ్చితంగా పోషించుకుంటాడు. భయపడకండి, బాధపడకండి. దేవుడు మీ ఫ్యూచర్లో ఉన్నాడు. మీ ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంది. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి, ఏకీభవించండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, ఆకాశ పక్షులను ప్రభా నాయన నీవు మాకు ఈరోజు చూపించి వాటిని నేను పోషించుకోవట్లేదా, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని మీరు మమ్మల్ని అభయం ఇచ్చే వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. అవును ప్రభా తండ్రి యేసయ్య, రేపటి గురించి చింతిస్తూ అయ్యా మేము ప్రభా ఈ రోజు నుంచి ప్రభా కృంగుదల, వేదన, దుఃఖము, డిప్రెషన్కి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు ముట్టండి, బలపరచండి. ఈ వాగ్దానం ద్వారా బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి. మా యొక్క ఫ్యూచర్ మీ చేతిలో పెడుతున్నాము, నీవే చూసుకొని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మన దేవుడు గొప్ప దేవుడు. హీఈస్ వెరీ పవర్ఫుల్, బట్ హీ టేక్స్ కేర్ ఆఫ్ మైన్యూట్ క్రీచర్స్. ప్రతి ఒక్క చిన్న జీవిని, స్వల్ప జీవులను కూడా, అల్పమైన జీవులను చూసుకుంటున్నాడు. మరి నీవు వాటికంటే బహుశ్రేష్ఠులు, నీ విషయంలో అల్పమైనవి కూడా ఆయన చూసుకుంటాడు. సో బాధపడకండి, ధైర్యంగా ఉండండి. గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. సే యూ టుమారో అండి. ప్రైజ్ లార్డ్.